ఈ వీడియోలో మనం టీఎస్ ఎడ్సెట్ ఎవరైతే బీఎడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి కదా ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసము. ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేసే ఇప్పుడు మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది వితౌట్ మిస్టేక్స్, ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ మన మొబైల్లోనే ఇంట్లో కూర్చొని ఎట్లా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనేది వీడియోలో క్లియర్గా చూపిస్తా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే మనకు అఫీషియల్ సైట్ ఉంటుంది ఎడ్సెట్ కోసము. మనం గూగుల్లోకి వెళ్ళి టీఎస్ ఎడ్సెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ అని టైప్ చేయండి. మనకు ఫస్ట్ రిజల్ట్లో ఇట్లా సైట్ వస్తుంది. ఈ సైట్ ఏదైతే ఉందో హోమ్ టీఎస్ ఎడ్సెట్ టీఎస్సిహెచ్ఈ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇట్లా మీకు అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడే మనం మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసేది ఉంటుంది, వేరే ఏ సైట్ పైన క్లిక్ చేయకండి. ఓకే, ఇదిగా ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది. మనకు ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాతే, అంటే ఇప్పుడు కేటగిరీ వైజ్ చూడండి, ఒకసారి కేటగిరీ వైజ్ ఫీ పేమెంట్ ఉంటుంది కదా, ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మనమైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకసారి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ ఎడ్సెట్ ఎంట్రన్స్ రాయడానికి ఎలిజిబుల్లా కాదని ఫస్టే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎవరెవరు ఎంత ఫీ కట్టాలి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, కాకపోతే ఇక్కడ మనకు చూపిస్తుంది కూడా స్క్రీన్ పైన 750 రూపీస్. నార్మల్గా రిజిస్ట్రేషన్ ఫీ అయితే 750 రూపీస్ ఉంది. అదే ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్కి అయితే 550 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ మనకు అప్లికేషన్ అని కనిపిస్తూ ఉంది కదా. ఈ అప్లికేషన్లో మనమైతే మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా, అప్లికేషన్లో కింద ఫస్ట్ బాక్స్లో దానిపైన క్లిక్ చేసి మనమైతే ఆన్లైన్ ఫీ పేమెంట్, అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. మీరు మ్యాక్సిమం అప్లికేషన్ చేసేప్పుడు, ఫీ పేమెంట్ చేసేప్పుడు మీరైతే డెబిట్ కార్డ్ యూజ్ చేయండి. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ, అంటే కార్డ్ యూజ్ చేసి పేమెంట్ అయితే చేయండి. ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేయకండి. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐతో చేస్తాం కదా, అట్లా పేటిఎం, ఫోన్పే యాప్స్ చేయకండి. అట్లా చేస్తే మ్యాక్సిమం మీ ఫీ పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది, అమౌంట్ అనేవి కట్ అయిపోతాయి, డెబిట్ అయిపోతాయి అకౌంట్లో ఉంచి. బట్ మీకు మళ్ళీ పేమెంట్ చేయమని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. పేమెంట్ అనేది అన్సక్సెస్ఫుల్ అవుతుంది, పేమెంట్ ప్రాసెసింగ్లో పడుతుంది, అమౌంట్ లూజ్ అవుతారు మీరు. అందుకని చెప్పేసి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్తో చేయండి, ఈజీగా మీకైతే అప్లికేషన్ అయిపోతుంది. మీరు ఎడ్సెట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేశారా అంటే ఎస్ నొక్కండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు పేమెంట్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీరు డిగ్రీ చేస్తుంటారు కదా, డిగ్రీలో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ అట్లాగే క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, 10th క్లాస్ మెమో ప్రకారం క్యాండిడేట్ నేమ్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ ఇంకా ఏదైనా ఉంటే దాని ప్రకారం ఇవ్వండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, యాక్టివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, వర్కింగ్ కండిషన్లో ఉన్నది ఇవ్వండి. అట్లాగే మెయిల్ ఐడి కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నది మాత్రం ఇవ్వండి. ఎందుకంటే మీకు ఫర్దర్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ వచ్చినా, లేదంటే హాల్ టికెట్ రిలీజ్ చేసిన, ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి మీ ఎగ్జామ్ ఏ డేట్న ఉంది అని మొత్తం కూడా మీకు ఈమెయిల్ ఐడి ద్వారానే, అండ్ అట్లాగే మొబైల్లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీకైతే వీళ్ళు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు ఎడ్సెట్ వాళ్ళు. కాబట్టి యాక్టివ్ మొబైల్ నెంబర్, యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఏది పడితే అదైతే ఇవ్వకండి. నెక్స్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే ఎస్ ఆర్ నో. ఒకవేళ మీకు కనుక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ ఇవ్వండి, ఇఫ్ నాట్ నో ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ టైప్. మీరు పేమెంట్ ఏ మెథడ్లో చేయాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగా, ఆన్లైన్ పేమెంటా, డెబిట్ కార్డా, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కేటగిరీ ప్రకారము, మీరు ఇంతకుముందు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ కేటగిరీ ప్రకారం మీకైతే పేమెంట్ ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇట్లా చూడండి. మీరు మ్యాక్సిమం ఆన్లైన్ పేమెంట్స్ అవాయిడ్ చేయండి. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్స్తో కార్డ్ పేమెంట్ చేసుకోండి. మీకు ఈజీగా అప్లికేషన్ అయిపోతుంది. అమౌంట్ అనేది ప్రాసెసింగ్లో పడ్డము, అమౌంట్ డెబిట్ అవ్వడం ఇట్లాంటిది జరగదు. నెక్స్ట్ మీరు ప్రొసీడ్ నొక్కండి, పేమెంట్ చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడిని కాపీ పేస్ట్ చేసుకోండి, లేదంటే ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి పెన్ పేపర్ పెట్టేసి. మళ్ళీ మీకు ఫర్దర్గా ఆ ట్రాన్సాక్షన్ ఐడి అయితే యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్లూ బాక్స్లో మీకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తామన్నమాట. మన డీటెయిల్స్ ఇచ్చి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తాం. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది. ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఇంతకుముందు మీరు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు కదా అక్కడ, అదే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్,
సో మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్. సో మీ పేమెంట్ సక్సెస్ అయిందా, ఇంతకుముందు పేమెంట్ చేశారు కదా మీరు, సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, అమౌంట్ ప్రాసెసింగ్లో ఉందా, అదంతా కూడా మీకు ఇట్లా స్క్రీన్ పైన చూపిస్తుంది. సక్సెస్ అయితే సక్సెస్ అని, ప్రాసెసింగ్ అయితే ప్రాసెసింగ్ అని, ఫెయిల్డ్ అయితే ఫెయిల్డ్ అని చూపిస్తుంది. సో దాన్ని బట్టి ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అయితే, అంటే అమౌంట్ డెబిట్ అయింది బట్ మీకు స్క్రీన్ మీద ఎట్లాంటి నోటిఫికేషన్ రానప్పుడు, సో చూడండి ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ నాట్ ఫౌండ్. సో ఒకవేళ మీరు చేసిన పేమెంట్ ఫెయిల్ అయితే ఇట్లా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. సో మరి అప్పుడు ఏం చేయాలి, అమౌంట్ ఏమో కట్ అయిపోయినాయి అకౌంట్లోంచి, కానీ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ నాట్ ఫౌండ్ అని చూపించినప్పుడు మీరు మళ్ళీ ఇంకో కొత్త పేమెంట్ చెయ్యాలి. సో ఇట్లా పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్తో మాత్రమే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆల్రెడీ ఫస్ట్ టైం కట్ అయిన అమౌంట్ మళ్ళీ మాకు రిటర్న్ అవుతాయా అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు చూడండి, 5 to 7 వర్కింగ్ డేస్లో మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి ఆ అమౌంట్ ఏదైతే డెబిట్ అయిందో, మీ అకౌంట్లోంచి కట్ అయిపోయిందో మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు, రీఫండ్ చేస్తారు, అందులో నో డౌట్. కాకపోతే మీరు ఇదంతా ఎందుకు మనకు అనుకున్నప్పుడు కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే డెబిట్ కార్డ్తో చేసేసుకోండి, రైట్. సో మీరు పేమెంట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇదిగో ఇట్లా వస్తుంది చూడండి, టీఎస్ ఎడ్సెట్ 2025 అప్లికేషన్ ఫామ్ అని ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము అన్నీ ఇక్కడ రెడ్ మార్క్లో స్టార్ సింబల్ పెట్టుంది కదా, ఏవైతే రెడ్ కలర్లో స్టార్ సింబల్ పెట్టున్నాయో అవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట, పక్కా ఇవ్వాల్సిందే, మీరు అవి స్కిప్ చేయడానికి లేదు. ఏవైతే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, ఆధార్ కార్డ్ అని చెప్పేసి లేదంటే రేషన్ కార్డ్ నెంబరు, సో వాటికి రెడ్ కలర్లో మనకు స్టార్ మార్క్ అయితే పెట్టలేదు కాబట్టి అవి అంత మ్యాండేటరీ ఏం కాదు. కాకపోతే మీరు రెడ్ కలర్లో స్టార్ సింబల్ పెట్టింది మాత్రం మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాలి. సో క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఆధార్ కార్డ్ ఉంటే ఇవ్వండి, ఇఫ్ నాట్ మ్యాండేటరీ. దెన్ మీ కేటగిరీ ఏంటి, అదే మీ జెండర్ ఏంటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ, సోషల్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్కి వస్తారు అని చెప్పేసి చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. సో మన దగ్గర కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో కమ్యూనిటీ సర్టిఫికేట్ దాన్ని మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అని కూడా అంటాము. ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో పైన రైట్ హ్యాండ్ సైడ్ సర్టిఫికేట్ పైన ఉంటుంది, అది ఒకసారి చూసుకుని ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్, డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్. ఒకవేళ మీరు కనుక ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వాళ్ళైతే ఇఫ్ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ క్లిక్ ఎస్, ఇఫ్ నాట్ నో. ఓకే, దెన్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్. సో మీకు ఎన్సీసీ కోటాలో, ఎన్ఎస్ఎస్ కోటాలో, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కోటాలో ఏమైనా ఉంటే మీకు అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ రిజర్వేషన్. సో మీరు తెలంగాణ వాళ్ళైతే లోకల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఓయూ అని ఇచ్చారు బ్రాకెట్లో, ఓయూ ఏరియా తెలంగాణ స్టేట్ అని ఇచ్చారు కదా, సో మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే లోకల్ అని క్లిక్ చేయండి, లేదు అదర్ స్టేట్స్ అయితే అన్రిజర్వ్డ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ రికార్డింగ్ రిజర్వేషన్స్ ఆఫ్ సీట్ అది అవసరం లేదు. మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ, ఇఫ్ యూ బిలాంగ్ టు, మీరు ఒకవేళ మైనారిటీ స్టూడెంట్స్ అయితే మైనారిటీ పైన క్లిక్ చేయండి, లేదు కాదు అంటే నాన్ మైనారిటీ పైన క్లిక్ చేసేయండి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్. సో మనకు పేరెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఎంత ఉంది అనేది చూసుకొని దాన్ని మీరు ఇక్కడ టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. సో మీకు కనుక బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మనం ఇప్పుడు అడల్ట్స్ కదా, సో మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది సపరేట్గా, పేరెంట్ అకౌంట్స్ ఇవ్వకండి, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకు ఇచ్చేసుకోండి. సో బ్యాంక్ అకౌంట్ అదే నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్ అకౌంట్, మీ నేమ్ బ్యాంక్ అకౌంట్లో ఎట్లా ఉంది అనేది అట్లాగే ఇవ్వండి. అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ అడ్రస్. సో మీరు పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, అట్లాగే మనకు ప్రస్తుతం చదువుకుంటున్న ఏరియా అడ్రస్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. సో పర్మనెంట్ అడ్రస్లో మళ్ళీ ఇక్కడ మనకు క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ అడిగారు. సో ఇవన్నీ కూడా స్టార్ సింబల్ పెట్టారు, అవన్నీ మ్యాండేటరీ అన్నమాట, ఖచ్చితంగా ఇవ్వాల్సినవి, అందులో స్కిప్ చేయడానికి ఏమీ లేదు. సో మళ్ళీ మీరు మెయిల్ ఐడి ఇక్కడ చూడండి స్టార్ సింబల్ ఇచ్చారు రెడ్ కలర్లో, మళ్ళీ కూడా కరెక్ట్ మెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. సో ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మనం డిగ్రీలో ఏ కోర్స్ చదివాం, బీఏనా, బీఎస్సీనా, బీబీఏనా, బీబీఎం, ఇక్కడ డిగ్రీలో ఉన్న మ్యాక్సిమం అన్ని కోర్సెస్ ఇచ్చారు. సో మీరు ఏ కోర్స్ చదివారు అనేది ఫిల్ చేసుకోండి. ఓకే, సో ఒకవేళ మీరు పీజీ కూడా చేస్తుంటే ఇక్కడ మీరు పీజీ కూడా ఆప్షన్ ఇచ్చారు చూడండి, ఎంఏ ఇంగ్లీష్ అరబిక్ అని చెప్పేసి ఇచ్చారు, అవి కూడా చూసుకోండి. హాల్ టికెట్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మళ్ళీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీరు ఏ ఇయర్లో పాస్ అవుతారు డిగ్రీ అని చెప్పేసి అడిగారు, అది ఇవ్వండి. పర్సంటేజ్, డిగ్రీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఇవ్వండి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్, 10+2 చదివారా మీరు? ఎస్ చదివితే ఎస్ ఇవ్వండి, ఇఫ్ నాట్ నో ఇవ్వండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో మీరు
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు డిగ్రీ తెలుగు మీడియంలో చదివారా, ఇంగ్లీష్లో చదివారా, ఉర్దూ లేదా అదర్ లాంగ్వేజెస్లో చదివారా అని అడుగుతూ ఉన్నారు. సో అది మీరు ఏ మీడియంలో చదివితే ఆ మీడియం ఇచ్చేసేయండి. ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ 10th క్లాస్. సో 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వండి. అర్బన్లో అంటే సిటీలో చదివారా లేదంటే రూరల్ పల్లెటూరులో చదివారా టిక్ చేసుకుని 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ మంత్ ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా అంతే. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ. సో మీరు 6th క్లాస్ నుండి పీజీ వరకు, ఒకవేళ మీరు పీజీ చేస్తుంటే, డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్న వాళ్ళు ఒకవేళ బీఎడ్ చేయాలి అనుకుంటే మీరు పీజీవి కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ నాట్ మీరు డిగ్రీ ఫినిష్ చేసుకుని ఇప్పుడు బీఎడ్ చేసే వాళ్ళైతే మీరు డిగ్రీ వరకు మాత్రమే డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేయండి. ఎందుకు ఇక్కడ 6th క్లాస్ నుండి డిగ్రీ వరకు అడుగుతున్నారు అంటే లాస్ట్ 7 ఇయర్స్. సో లాస్ట్ 7 ఇయర్స్ ఎక్కడ చదివారు అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది అన్నమాట, రూల్ ఆఫ్ రిజర్వేషన్. సో లాస్ట్ 7 ఇయర్స్లో మ్యాక్సిమం తెలంగాణ స్టేట్లో చదివితే వాళ్ళకు తెలంగాణ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. దే కమ్ అండర్ లోకల్ క్యాండిడేట్స్ అన్నమాట. సో లాస్ట్ 7 ఇయర్స్ తెలంగాణలో అంటే మ్యాక్సిమం తెలంగాణలో చదివితే వాళ్ళు తెలంగాణ స్టూడెంట్స్గా కన్సిడర్ చేస్తారు. లేదు లాస్ట్ 7 ఇయర్స్లో వాళ్ళు ఎక్కువగా అదర్ స్టేట్స్లో చదివి ఉంటే సో వాళ్ళు దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అన్నమాట. సో అవన్నీ చూసుకోండి. మీడియం ఆఫ్ టెస్ట్. సో ఇప్పుడు మీరు ఎడ్సెట్ రాయాలనుకుంటున్నారు కదా, మీరు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అంటే మీకు క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కావాలా, లేదు అంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో కావాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ లాంగ్వేజ్తో కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా, సో మనం కంప్యూటర్లో ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాస్తాము. సో ఆ కంప్యూటర్లో మీకు క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో కనిపించాలి అని అడుగుతూ ఉన్నారు. సో మీరు ఏ లాంగ్వేజ్తో కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ రీజనల్ టెస్ట్ సెంటర్స్. సో మీరు టెస్ట్ సెంటర్స్ పెట్టుకుంటాం కదా మనము. సో మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాకి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ పెట్టుకోండి. హైదరాబాద్లో ఉంటే ప్రిఫరెన్స్ 1లో హైదరాబాద్ ఇచ్చుకోండి. ప్రిఫరెన్స్ 2లో మీకు దగ్గర ఉన్న ఏరియా, ఆ తర్వాత ఇంకొంచెం దూరం ఉన్న ఏరియా, ఇంకొంచెం దూరం ఉన్న ఏరియా, అట్లా ప్రిఫరెన్సెస్ మొత్తం 4 ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో 4 ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. స్కాన్ చేసి వాటిని క్రాప్ చేసుకోండి, రీసైజ్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ ఫోటో 50 KB లోపు ఉండాలి. 50 KB లోపు ఉండాలి. జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో మనకైతే ఫోటో ఉండాలి. సో లేటెస్ట్ ఫోటో పెట్టుకోండి. మ్యాక్సిమం పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సెల్ఫీస్ లాంటివి పెట్టకండి. ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని మొబైల్తో స్కాన్ చేసుకుని కంప్రెస్ చేసుకోండి సైజు బిలో 50 KB. జేపీజీ ఆర్ జేపీజీ అంటే ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ ఆ తర్వాత మీ సిగ్నేచర్ కూడా 300 KB జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఆ రెండు పెట్టుకున్న తర్వాత మీరు నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ లేదా సబ్మిట్ చేసేయండి. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అన్నమాట ఇప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ మీరు డిక్లరేషన్ పైన టిక్ చేయాలి. సో నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివాను, ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నాను. సో ఆ తర్వాత మాత్రమే నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాను. అప్లికేషన్ ఫామ్లో నేను ఎట్లాంటి మిస్టేక్స్ చేయలేదు, అన్నీ క్లియర్గానే చదువుకుని, అంటే ఏ మిస్టేక్ ఉన్నా నాదే బాధ్యత అప్లికేషన్ ఫామ్లో అని చెప్పేసి మనం డిక్లరేషన్ ఫామ్ పైన టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నొక్కండి. లేదంటే మీకు ఇంతకుముందు ఫిల్ చేసిన డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదంటే క్రాస్ చెక్ చేసుకుంటాను అనుకుంటే మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో మీరు అలా సేవ్ చేసి పెట్టుకుంటే మీరు మళ్ళీ తర్వాత ఇవాళ అప్లికేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం కంప్లీట్ చేద్దాము అనుకుంటే, ఓపిక లేదు నేను నెక్స్ట్ డే కంప్లీట్ అప్లికేషన్ చేసుకుంటా అంటే సేవ్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే మీరు లాగిన్ అయినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ప్రివ్యూ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ నేమ్ దగ్గర నుంచి మొదలు పెడితే కింద ఫోటో అండ్ సిగ్నేచర్ వరకు అన్నీ కరెక్ట్గానే ఫిల్ చేసామా, కరెక్ట్గా అప్లోడ్ చేసామా లేదా చెక్ చేసుకోండి. ఏ మిస్టేక్స్ లేకుండా చెక్ చేసుకోండి. సో ఇట్లా మీరు ప్రివ్యూ మొత్తం ఒకసారి క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్, ఈమెయిల్, కేటగిరీ మాత్రం కరెక్ట్ ఇవ్వండి. కేటగిరీ తప్పు పెట్టకండి. ఇప్పుడు మీరు ఇచ్చే కేటగిరీ బట్టే రేపు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్, సో మీకు ఆ రిజర్వేషన్ ప్రకారము సీట్ వస్తుందా రాదా, మీకు వచ్చిన ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు. సో కాబట్టి కేటగిరీని తప్పు పెట్టకండి. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. సో మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ డిస్టిక్, అవన్నీ కరెక్ట్ ఇచ్చారా, మీకు ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉందా, ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఏమైనా ఉన్నాయా, అవి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా, అన్నీ చెక్ చేసుకోండి. ఓకే, మైనారిటీయా నాన్ మైనారిటీయా, పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉంది, పేరెంటల్ ఇన్కమ్ సంబంధించిన అప్లికేషన్ ఐడి ఇచ్చారా, అప్లికేషన్ నెంబర్ ఇచ్చారా, అన్నీ చెక్ చేసుకున్న తర్వాత
మీరైతే ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, మీరు ఎడ్సెట్ ఎంట్రన్స్కి బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ మెటీరియల్ చదవాలి, ఏ మెటీరియల్ చదివితే మనకు మంచి ర్యాంక్ వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టేసిన యూట్యూబ్లో మన ఛానల్లో. సో ఒక బుక్ నుంచి చూపించిన ఆల్రెడీ. సో ఆ బుక్ చాలా బాగుంటుంది ఎడ్సెట్ ఎంట్రన్స్కి. సో ఆ బుక్కి సంబంధించి పూర్తి రివ్యూ నేను ఆ వీడియోలో ఇచ్చిన. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన. ఒకసారి లింక్ పైన క్లిక్ చేసి, అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే ఆ వీడియో చూడవచ్చు. ఆ బుక్ తీసుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది, మంచి ర్యాంక్ కూడా వస్తుంది. ఓకే, నేను కూడా బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, నాకు 300 ర్యాంక్ వచ్చింది 2023లో. కాకపోతే నాకు పీజీలో 5th ర్యాంక్ రావటం వల్ల నేను పీజీ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తూ ఉన్నా. సో ఇదన్నమాట. సో మీరు లాస్ట్కి వచ్చిన తర్వాత ఇదిగో డిక్లరేషన్ పైన క్లిక్ చేశారా లేదా చూసుకోండి. సేవ్ అయితే సేవ్, అంటే మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకుంటాను అంటే సేవ్ క్లిక్ చేసుకోండి, లేదంటే ప్రివ్యూ చేస్తారు కాబట్టి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరరీలీ. సో మీరు సేవ్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ టెంపరరీలీ సేవ్ అవుతుంది. లేదంటే మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఇగో ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్. ఓకే, మాడిఫై పైన క్లిక్ చేయాలంటే మీరు ఎడిట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోండి, ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉంది. ఓకే, ఫైనల్ సబ్మిట్కి ముందు మీరు ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదు అంటే ఓకే అన్నీ కరెక్ట్ ఉన్నాయి అంటే కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ పైన నొక్కేసేయండి, అయిపోతుంది. ఇప్పుడు మీకు యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ. సో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా ఇక్కడ స్క్రీన్ పైన, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఈ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. మీరు ఇప్పటివరకు చేసిన దాని మొత్తం కూడా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ వచ్చేస్తుంది. పీడిఎఫ్ లాగా మీరు సేవ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ప్రింటర్ ఉంటే మీరే జెరాక్స్ తీసుకోండి, లేదంటే ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. వన్స్ మీరు ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి ఉండదు. అందుకనే మాడిఫై చూడండి, లాస్ట్ మూమెంట్లో కూడా మనకి ఎడిట్ చేసుకోమని అడుగుతూ ఉన్నారు, దానికన్నా ముందు ప్రివ్యూ చూసుకోమన్నారు. సో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇట్లా మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ నొక్కిన తర్వాత మీరు ఇంతవరకు అప్లై చేసింది మొత్తం కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఇదిగో ఇలా చూపిస్తుంది. ఓకే, మొత్తం కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఒక క్యూఆర్ ఉంటుంది, అక్కడ ఒక బార్ కోడ్ ఉంటుంది, అక్కడ మీ ఫోటో సిగ్నేచర్ ఉంటాయి. ఫోటో సిగ్నేచర్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఫోటో ప్లేస్లో ఫోటోనే అప్లోడ్ చేస్తున్నామా, సిగ్నేచర్ ప్లేస్లో సిగ్నేచరే అప్లోడ్ చేస్తున్నామా, లేదంటే ఒకదాని ప్లేస్లో ఒకటి అప్లోడ్ చేస్తున్నామా చెక్ చేసుకోండి. మిస్టేక్స్ అయితే చేయకండి. ఎడిట్ ఆప్షన్ వస్తుందా లేదా అనేది మళ్ళీ ఆ తర్వాత విషయం. సో ప్రిఫరెన్సెస్ పెట్టారు కదా, అవి కూడా చూపిస్తుంది ఇక్కడ. సో మనం మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ చూపించినాము ఈ వీడియోలో చూపించినట్టుగా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి వితౌట్ ఎనీ మిస్టేక్స్. మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, నేను వీడియో అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఎడ్సెట్ ఎంట్రన్స్ కోసం ఏ బుక్ చదివితే మంచి ర్యాంక్ వస్తుంది, రోజుకు 1 గంట సేపు చదువుకున్న ఆ మెటీరియల్, నేను చూపించిన మెటీరియల్, అది మీరు రోజుకు 1 గంట సేపు చదువుకున్నా కూడా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది. ఓకే, మంచి ర్యాంక్ వస్తుంది. మంచి యూనివర్సిటీస్లో తెలంగాణలో ఉన్న ఉస్మానియా, కాకతీయ, శాతవాహన లాంటి యూనివర్సిటీస్లో మీరు సీటు కొట్టడానికి ప్రయత్నం చేయండి. కాలేజెస్ మ్యాక్సిమం అంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వస్తే, పెద్ద ర్యాంక్ వస్తే కాలేజెస్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తే మనకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఊరికి అప్లికేషన్ చేసి అట్లా వదిలిపెట్టకండి. బుక్ కూడా కొనుక్కోండి, మహా అయితే ఒక 500 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో బుక్కి సంబంధించిన పూర్తి రివ్యూ నేను ఆ వీడియోలో ఇచ్చిన. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ రివ్యూ అయితే చూడొచ్చు. బుక్ నచ్చితే తీసేసుకోండి. ఓకే, అండ్ ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ Science Feeds.